మహేష్ బాబు సౌత్ స్టార్ హీరో ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట. అంతేకాదు ఇద్దరు క్లాస్మేట్స్. మరి ఆ హీరో ఎవరు? ఆ కథ ఏంటో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మహేష్. మంచి అభిమానుల ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. తనని తాను మౌల్డ్ చేసుకుంటూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు త్వరలోనే గ్లోబల్ స్టార్ గా, ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదగబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు చిన్నప్పుడు చాలా వరకు చెన్నైలో చదువుకున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది. దీంతో చాలా మంది సెలబ్రిటీల పిల్లలు అక్కడే చదువుకున్నారు. మహేష్ చెన్నైలోని సెయింట్ బీట్స్ స్కూల్లో 10th వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం పలు సిటీస్ మారాల్సి వచ్చింది. అయితే ఈ స్కూల్లో తనతో పాటు ఇద్దరు సినిమా ప్రముఖులు చదువుకున్నారు. తనతో పాటు చదువుకోవడమే కాదు, ఏకంగా తన క్లాస్మేట్సే కావడం విశేషం. ఆ ఇద్దరు స్టార్స్ లో ఒకరు సూర్య, మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. వీరంతా క్లాస్మేట్సే కావడం విశేషం. ఈ విషయాన్ని సూర్య వెల్లడించారు. సెయింట్స్ బీట్స్ స్కూల్లో తామంతా స్నేహితులమని తెలిపారు. అప్పట్లో తాము అంతా రెగ్యులర్ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్లమని, కానీ తాము సినిమాల్లోకి వస్తామని అప్పుడు ఊహించలేదని, ఇప్పుడు అంతా సినిమాల్లోనే ఉండటం, అంత గొప్ప స్థాయిలో ఉండటం గర్వంగా ఉందన్నారు. సినిమాల్లోకి రావడం సర్ప్రైజ్ అన్నారు సూర్య. ఈ ముగ్గురు కలిసి చదువుకోవడమే కాదు, కలిసి తినేవాళ్లట. ఇంట్లో చేసిన వంటకాలను లంచ్ టైంలో షేర్ చేసుకునేవాళ్లమన్నారు సూర్య. తాను యువన్ శంకర్ రాజా ఒకేసారి సినిమాల్లోకి వచ్చామని, కలిసి పనిచేశామని తెలిపారు. ఆ తర్వాత మహేష్ సైతం సినిమాల్లోకి వచ్చారని, తాము ఇద్దరం కలిసి నటించే అవకాశం రాలేదన్నారు. కానీ మహేష్ సినిమాలన్నీ చూసి అభిప్రాయాలు చెబుతుంటాడని వెల్లడించారు సూర్య. ప్రస్తుతం సూర్య కంగువా చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. 10 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శివ టీం దర్శకత్వం వహించగా స్టూడియో గ్రీన్ నిర్మించింది. ఇది దసరాకి విడుదల కాబోతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం ఇది. అదిరిపోయే కంటెంట్ తో వస్తోంది. దీంతో పాటు కార్తిక్ సుబ్బరాజుతో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. గ్యాంగ్స్టర్ మూవీ ఇది. వీటితో పాటు మరో 2-3 లైన్లో ఉన్నాయి.